తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పథకం ద్వారా వాళ్ళందరికీ భరోసా కల్పించాడు. అవును. కల్పించి మీ రాజ్యం మీరు ఏలుకోండి, మీ ఊరు వెళ్ళి మీరు ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఓకే, మీరు అక్కడికి వెళ్ళి ఆ రాజ్యాన్ని కూడా సుస్థిరం చేసుకోండి. రెండోది, ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. అవును. కాబట్టి భూములకి ఎక్కడున్నా కానీ విలువ ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం వస్తుంది అక్కడ, వచ్చినప్పుడు ఆ భూములకి ధరలు పెరుగుతాయి. అవును. పెరిగినప్పుడు మీరు దాన్ని బిజినెస్ చేసుకోండి ఓకే అన్న పద్ధతిలో ఒక డైరెక్షన్ ఇచ్చి ల్యాండ్ లార్డ్స్కి అనుకూలంగా వ్యవహరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అక్కడ ల్యాండ్ లార్డ్స్కి అనుకూలంగాను, ఇక్కడ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగాను వ్యవహరించింది. దాంట్లో మీరు చాలామంది ఎమ్మెల్యేల చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఓకే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనం అమరావతి నుంచి మళ్ళీ ఇటు వచ్చాం. ఇలా నడిచింది తెలంగాణలో. ఈ పరిస్థితి అక్కడ లేదు, ఏపీలో. దీని మీద వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో. వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చిన దాని మీద వ్యతిరేకత ఉంది, గ్రాస్ రూట్ లెవెల్లో వ్యతిరేకత ఉంది. అది రిఫ్లెక్ట్ అయింది మొన్న. అక్కడ మాత్రం ఆ రకంగా లేదు, అది లేదు. ఓకే, అది లేదు. రెండోది, రేవంత్ రెడ్డి కౌలు రైతులని మేము ఆదుకుంటామని మాట్లాడాడు. అవును. ఇది బాగా అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా టోన్ మారుస్తున్నాడు అక్కడ. దాంతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యతిరేకత అనేది కూడా తెలంగాణలో పనిచేసింది. అవును. దాన్ని కడిగే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. అది కొంచెం గందరగోళంగా ఉన్నట్టుకుంది కదా. ఈ గందరగోళం వస్తుందనే ఈయన ఆగాడు. ఓకే. 50 చోట్ల మారిస్తే 50 మంది 50 ప్రతిపక్షాలుగా తయారవుతారనేటువంటి భయం చొప్పున ఈయన కదిలించాల. ఆయన కదిలించాడు. కదిలించి ఆయన ఒక వ్యూహం పన్నాడు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ప్రతి చోట కొత్త అభ్యర్థిని పాత అభ్యర్థి స్వాగతించాలి, ఫ్లెక్సీలు పెట్టండి మీ నియోజకవర్గాల్లో. మీ నియోజకవర్గానికి కొత్తగా వస్తున్న నాయకుడికి మీరే స్వాగతం పలకండి. స్వాగతం పలకడం ద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యేనే స్వాగతం పలకాలి. ఆయనకి సిట్టింగ్ ఎమ్మెల్యే రాబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్కి స్వాగతం పలుకుతూ మీరు ఫ్లెక్సీలు పెట్టండి అని చెప్తున్నారు. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అందరూ కన్విన్స్ అవ్వట్లేదు. దానికి కన్విన్స్ అవ్వడం లేదు అనేది రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ చూసాను నేను ఇంత చేశాను ఇక్కడ. ఆయన ఒక మాట అన్నాడు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నేను నా పర్సనల్ డబ్బులు ఇచ్చి ఆదుకున్నాను అని. 123 కోట్ల వరకు నాకు రావాల్సింది ఇంకా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. అవును, అంటే బిల్లులు వచ్చినప్పుడు చూద్దాంలే, ఈ డబ్బులు ఉంచండి అని నేనే ఇచ్చాను అని చెప్పాడు ఆయన, ఓపెన్గా చెప్పాడు. దీని ప్రభావం ఉంటుంది కదా జనం మీద. ఓకే. ఇలాంటి కొంత నెగిటివిటీ ఉంది జగన్ ప్రభుత్వం మీద. పూర్తి స్థాయిలో ప్రజలు పాజిటివ్గా ఉన్నారని నేను అనుకోవడం లేదు, కానీ తెలుగుదేశం పార్టీని బలమైన ప్రత్యామ్నాయంగా జనం చూస్తున్నారా అనేది అనుమానం. అది చాలు కదా, ఎవరు లేరన్నప్పుడు ఇంక అంతే కదా. రెండోది, బీజేపీ ఏం చేయబోతోంది అనేది కూడా కీలకంగా మారింది. ఈ రెండు పార్టీలు బలంగా లేకపోవడం వలన అవును, జగన్మోహన్ రెడ్డికి ఉండే ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి ఉండే ఇబ్బందులు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి. బలంగా వీళ్ళిద్దరూ ఉంటే ఇంకో పార్టీ గురించి ఆలోచించే అవకాశం లేదు అక్కడ. కానీ బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. బీజేపీ ఎటు ఉంటే అటు గెలుపు అనే పరిస్థితి తీసుకొచ్చారు. బీజేపీ జగన్మోహన్ రెడ్డితో వెళుతుందా, చంద్రబాబుతో వెళుతుందా? అంత ఓట్ బ్యాంక్ లేదు కదా బీజేపీకి అక్కడ. ఓట్ బ్యాంక్ లేదు, కానీ బీజేపీ కలవటం ద్వారా కొన్ని సెక్షన్స్ అనుకూలంగా కదులుతాయని అనుకుంటున్నారు వీళ్ళు. కొన్ని సెక్షన్స్ వ్యతిరేకంగా కూడా వెళ్తాయి. బీజేపీ కలిసి వెళ్ళొచ్చు. మైనార్టీలు ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళటానికి అంటే ఏపీలో అంత ప్రభావం ఉందా అనేది ఒక ప్రశ్న. కానీ బీజేపీ ఎందుకు కీలకంగా మారుతోంది అనేది చూడాలి. ఇప్పుడు బీజేపీ చర్చ ఎక్కువ జరుగుతుంది, వాళ్ళకేమీ లేకపోయింది. ఇక్కడ కూడా జరిగింది కదా, తెలంగాణలో కూడా బీజేపీ. తెలంగాణలో ప్రభావం ఉంది వాళ్ళది, అక్కడ లేదు. లేని చోట ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకని? బీజేపీ ఎటు వెళ్తుంది అని. ఓకే. బీజేపీ మొదటి నుంచి ఏపీలో దాని కదలికలు గమనిస్తే ఓకే, వాళ్ళకి కావాల్సింది ఎంపీ సీట్లు. కాంగ్రెస్ పార్టీ వెనకాల ఒక్కడు కూడా నిలబడకూడదు అక్కడ ఎవరు గెలిచినా అనేది వాళ్ళ వ్యూహం. తెలుగుదేశం ఎంపీలు, వైసీపీ ఎంపీలు ఇద్దరు కూడా పార్లమెంట్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎవరిని పెడితే వాళ్ళకి అనుకూలంగా చేతులెత్తాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. ఫ్రంట్ డోర్లో ఒకళ్ళతో, బ్యాక్ డోర్లో ఒకళ్ళతో కాపురం చేస్తారు వాళ్ళు. అది మనకి 2014 ఎన్నికలప్పుడు చూసాం. వాళ్ళు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆయన క్యాబినెట్లో మంత్రి పదవులు తీసుకున్నారు, కేంద్రంలో వీళ్ళకి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకంగా వెళ్ళాలి. అతన్ని బ్యాక్ డోర్లో అతనితో కాపురం నడిచింది.
ఇప్పుడు కూడా వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. ఫ్రంట్ డోర్లోకి ఎవరు వెళ్తారు అనేది ఇప్పుడు చూడాలి. ఓకే. జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్గా నేనే ఉన్నానని చెప్పుకుంటున్నాడు ఆయన. ఓకే. చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ ప్రయత్నంలో ఉంటూనే ఆయన రెండో వైపు కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నాడు. అంటే కాంగ్రెస్కి ఏపీలో తిరిగి పాదం మోపాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో మేరకు దెబ్బ కొట్టాలి. ఓకే. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడితే తప్ప కాంగ్రెస్ పార్టీ అక్కడ లేచే పరిస్థితిలో లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఆల్రెడీ ఆయన ఊట్ చేశాడు దీన్ని. పోయిన చోట్లే అక్కడి నుంచే మళ్ళీ తెచ్చుకోవాలి వాళ్ళు. ఓకే. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రోగ్రాం కాంగ్రెస్ సీరియస్గా తీసుకున్నట్టే కదా. షర్మిల గారిని కాంగ్రెస్లోకి తీసుకొద్దామన్న ప్రయత్నం అయితే గట్టిగా ప్రయత్నం జరుగుతోంది. ఇంకా ఆవిడ అధికారికంగా ప్రకటించలేదు. ఆవిడ పిసిసి పగ్గాలు ఇస్తారు అని ప్రచారం జరుగుతోంది. కానీ ఎంతవరకు తీసుకుంటుంది ఆవిడ, రాజ్యసభకు పంపిస్తారేమో అనే చర్చ కూడా జరుగుతోంది. అంటే పిసిసి పగ్గాలు ఆవిడకి ఇచ్చి ఎలా నడుపుతారు అనేది ఒక గొడవ. దీనికంటే కూడా ఎవరికైనా అనుభవజ్ఞుడికి ఇచ్చి నడిపిస్తూ ఈవిడ్ని సపోర్ట్గా పెట్టి నడపాలి అనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అనుభవజ్ఞుడు అంటే నిన్న డీకే శివకుమార్తో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏదో మాట్లాడారు ఈ విషయం మీద. మరి ఆయనే వెనకాల ఉంటాడా? కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి వెనకాల నడుస్తాడా? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించాడు అన్నారు కదా తెలంగాణలో. దాని మీద రెండు రకాల గొడవలు ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కు ఓటేయమని చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి అనుకూలంగా వెళ్ళింది అవును అని మాట్లాడారు. కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో రూరల్ ఏరియాలో కూడా బేస్ ఉంది. ఓకే. ఇప్పటికీ ఎంతో ఏదో మేరకు ప్రభావితం చేయగలరు వాళ్ళు. ఆ రూరల్ బేస్ అంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. అటు వెళ్ళింది. అంటే పర్టికులర్గా బీసీ ఎస్సీ ఎస్టీల్లో కొంత పట్టు ఉంది వాళ్ళకి. ఓకే. అది అటు వెళ్ళింది. ఇక్కడ సెటిలర్స్లో కూడా మైనారిటీలుగా ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ మీద వాళ్ళ ప్రభావం కనబడలేదు. ఓకే. కనబడకపోవటం ఎందుకు జరిగింది అంటే జనరల్గా పక్కూరు నుంచి వచ్చిన వాడు లోకల్ రౌడీకి కొంచెం అనుకూలంగా ఉండాలి అనుకుంటాడు. అంతే కదా. అవును. అది వాతావరణం.